హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పవిత్ర ఆనంద్ బ్లాగ్స్. ఈరోజు క్యారెట్ పళ్ళెం ఎలా చేయదో చూద్దాం హోటల్ స్టైల్లో. క్యారెట్ పళ్ళెంకి కావాల్సిన పదార్థాలు: తురుము పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరాపాకు, శనగబ్యాళ్ళు, ఆనియన్స్. తురుము పెట్టుకున్న క్యారెట్, 2 ఎగ్స్, ఆవాలు, నూనె. ఇవి కడాయి పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకుందాము. కడాయి వేడైనాక ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైంది గైస్. ఇప్పుడు సాసులు, ఇప్పుడు ఆనియన్స్, ఫ్రై అయింది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక శనగబ్యాళ్ళు, జీలకర్ర వేద్దాం. వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయింది గైస్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, కరాపాకు, అది కొంచెం ఫ్రై కానీ. ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయ్యింది. ఇప్పుడు తురిమిన క్యారెట్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే భిన్న ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం ఫ్రెండ్స్. తురుము పెట్టిన కొబ్బరి మిక్స్ చేసుకుందాం. 5 to 10 minutes బాయిల్ అయింది. ఇప్పుడు క్యారెట్, ఇప్పుడు ఎగ్ వేసుకుందాం. ఎగ్ వేసి మిక్స్ చేసుకుందాం. ఎగ్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. క్యారెట్ పళ్ళెం రెడీ గైస్, హోటల్ స్టైల్లో. లాస్ట్లో కొత్తిమీర. ఎలా ఉంది గైస్? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. క్యారెట్ పళ్ళెం రెడీ. హోటల్ స్టైల్ క్యారెట్ పళ్ళెం రెడీ గైస్. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను. సూపర్గా ఉంది గైస్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వస్తుందో కమెంట్ చేయండి. చపాతీలకైతే ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏం ఐటమ్ కావాలో కమెంట్ చేయండి గైస్. మీరు ఏది చెప్తే అది చేస్తా. ఓకేనా? బాయ్ గైస్. Thank you for watching my videos, guys. Please subscribe my YouTube